నిషేధిత భూములకు పట్టాలిచ్చారు. ఎంపీ సంతోష్ సన్నిహితుడి పేరిట భూమి మార్పిడి, కావలసిన వారికి పట్టాలు రాసుకున్నారు కోదండరెడ్డి. 11వ పేజీలు వాడుతున్నది ఇగో. నిషేధిత భూములకు పట్టాలు ఇచ్చారు. నిషేధిత భూములు అంటే ఏంది? ఈ నిషేధిత జాబితా అంటే 22A కింద వస్తుంది. అంటే ఆ భూములు కొనడానికి అమ్మడానికి వీలు లేదు, అది 22A కింద ఉంటుంది. సో ఆ నిషేధిత భూములకు కూడా పట్టాలు ఇచ్చినారట. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. కొన్ని వేల ఎకరాల భూములకి ఆ రకంగా నిషేధిత జాబితాలో పెట్టడం, వాళ్ళు అనుకున్నప్పుడు ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇది జరిగిపోయింది. ఎంపీ సంతోష్ సన్నిహితుడి పేరిట భూమి మార్పిడి, బీఆర్ఎస్ హయాంలో ధరణి అక్రమాలు, కావలసిన వారికి పట్టాలు రాసుకున్నారు కోదండరెడ్డి. స్పెషల్ డ్రైవ్ ముగిసిన దరఖాస్తు చేసుకోవచ్చు సునీల్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వాలు జాగీర్దారులు భూస్వాముల నుంచి వందల ఎకరాల భూములు స్వాధీనం చేసుకుని పేదలకిస్తే 2014 తర్వాత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ను ఏర్పాటు చేసి తిరిగి ఆ భూములను భూస్వాముల పాలు చేసిందని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర సచివాలయం మీడియా సమావేశ మందిరంలో ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. కోదండరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ నిర్వహణను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. భూముల నిర్వహణ అంతా నాడు ఆ సంస్థ ఐటీ, రెవెన్యూ శాఖల మధ్య ఉండేది. రెవెన్యూ వ్యవస్థను నాటి పాలకులు అస్తవ్యస్తం చేశారు. 2017 తర్వాత చాలామంది పేదలు భూములు కోల్పోయారు. నిషేధిత జాబితాలో ఉన్న భూమి ఎంపీ సంతోష్కు చెందిన వ్యక్తి పేరిట మారింది. ఒక గ్రామంలో అందరి భూములు నిషేధిత జాబితాలో ఉండగా ఆ వ్యక్తికి మాత్రం పట్టా జారీ చేసిరట. దీనిపైన పక్కా ఆధారాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల్లో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణలో భూకుంభకోణాలు జరిగినాయి. అప్పట్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కతో కలిసి మేం నాటి సీఎస్కు ఫిర్యాదు చేస్తే కనీసం చర్యలు తీసుకోలే. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి కమిటీ వేసింది. శాశ్వతంగా భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది. పార్ట్ బిలో చేర్చిన 18 లక్షల ఎకరాలకు సంబంధించి హక్కులు కల్పిస్తాం. గ్రామస్థాయి నుంచి సీసీఎల్ఏ స్థాయి వరకు పరిపాలనా వ్యవస్థను పునరుద్ధరిస్తాం. ఎట్లా పునరుద్ధరిస్తారు? ఎట్లా చేస్తారు? మీరే అంటున్నారు 22A కింద ఉన్న భూములని కూడా కొల్లగొట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని. ఎవరున్నారు ఆ ధరణి కమిటీకి ఇన్ఛార్జిగా? మీరు కమిటీలో సభ్యులు మాత్రమే. ధరణి కమిటీకి ఇన్ఛార్జిగా ఒక దొంగని తెచ్చి పెట్టినారు. అక్కడ నవీన్ మిట్టల్ అనే ఒక భూభకాసురుని తెచ్చి ఆ ప్లేస్లో పెట్టినారు. ఏ రకంగా ప్రజలు ఈ విషయంలో న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? మీరే చెప్పాలా? కోదండరెడ్డి చెప్పాలా? సునీల్ కుమార్ చెప్పాలా? లచ్చిరెడ్డి చెప్పాలా? మీరే చెప్పాలా? ఏ రకంగా సామాన్య ప్రజల పేదల భూములను మీరు తిరిగి ఇప్పించగలుగుతారు? రాహుల్ గాంధీ చెప్పిండు కేసీఆర్ తిన్న భూములన్నీ కక్కించి పేద ప్రజలకు పంచుతామని. ఎట్లొచ్చింది? నవీన్ మిట్టల్ భార్య పేరు మీద 6.5 ఎకరాల భూమి, ఎకరం 6 నుంచి 7 కోట్ల ధర పలుకుతున్నది. ఎట్లొచ్చింది? మీకు డీటెయిల్స్ కావాలంటే ఇస్తాం విత్ ఎవిడెన్స్. ఎట్లా సంపాదించింది? ఏది మీరు సోమేష్ కుమార్ 25 ఎకరాలు కొన్నాడు డిఓపిటీకి చెప్పకుండా అని కేసు బుక్ అయింది కదా. జడ్సన్ కంప్లైంట్ చేసింది కదా. ఎక్కడ? సెంట్రల్ గవర్నమెంట్కి. సెంట్రల్ విజిలెన్స్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదేశించింది కదా, ఈ ముగ్గురు మీద చర్యలు తీసుకోండి అని. ఏది? సోమేష్ కుమార్ భూమి, రజత్ కుమార్ భూమి, నవీన్ మిట్టల్ భూమి. మరి వీళ్ళ మీద చర్యలేవి? ఇంతవరకు చర్యలు లేవు. కేంద్ర ఇంటెలిజెన్స్ మీకు లెటర్ పంపింది, ఇమీడియట్గా వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని. ఇంకా నవీన్ మిట్టల్ ఎట్లా కొనసాగుతాడు? ఇప్పుడు మేము నమ్మాలనా? నవీన్ మిట్టల్ ఆ ప్లేస్లో ఉండగా పేద ప్రజల భూములు వాళ్ళకి తిరిగి వస్తాయని మేము నమ్మాలనా? మీరు ఏదో తూట్ పాలిష్ కింద ఫస్ట్ కొన్ని అప్లికేషన్లు పరిష్కరిస్తారు. అంతకు మించి టోటల్గా భూమి కోల్పోయిన రైతుల భూములు మీరు తిరిగిస్తారా? అసైన్డ్ భూములు తిరిగిస్తారా? అరే మీరు 11 ఎకరాల భూమి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం 11 ఎకరాలు తీసుకుంటే ఎకరం ఆడ 100 కోట్లు పోయింది. 50 కోట్లే అనుకుందాం, దాదాపు 600 కోట్ల రూపాయల భూమి అది. 50 కోట్లు వేసుకున్నా. అరే ఇంతవరకు మీరు వెనక్కి తీసుకోలేదు దాన్ని. ఇంతవరకు వెనక్కి తీసుకోలే. వెలమ సంఘం పేరుతో, కమ్మ సంఘం పేరుతో 10 ఎకరాల భూమి లాగేసినారు. పేద ప్రజలకు చెందిన భూమి, దాన్ని వెనక్కి తీసుకోలే మీరు. ఏది మీరు చేసిన ఒక విప్లవాత్మకమైన మార్పు చెప్పండి. దీంట్లో ధరణి కమిటీ వేసిన తర్వాత మీరు తీసుకున్న నిర్ణయాలు ఒక విప్లవాత్మకమైన మార్పు చెప్పండి. స్పెషల్ డ్రైవ్ అని పెట్టినారు. ఏం అప్లికేషన్లు మీరు పరిష్కరించింది? ఇప్పుడు నేను చెప్తున్న అప్లికేషన్లు పరిష్కరించండి. చెరువులని సంరక్షిస్తాం. ఫినిక్స్ అనే కంపెనీ కబ్జా చేసిన చెరువుల గురించి మేము చెప్తాం, మీకు కావాలంటే డీటెయిల్స్ ఇస్తాం. వాసవి డెవలపర్స్ వాడు కబ్జా చేసిన బాచుపల్లిలో ఉన్న చెరువుని 6 ఎకరాల చెరువు 1 ఎకరం చేసిండు. కేటీఆర్ రాసిచ్చిండు వానికి సిఎస్ఆర్ డెవలప్మెంట్ కింద. చర్యలు తీసుకున్నారా? కూలగొట్టినారా? వాని మీద కేసు పెట్టి లోపలేసినారా?
ఏది మీరు చేసిన ఒక 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 విప్లవాత్మకమైన ఒక రెవల్యూషనరీ పాయింట్ ఒకటి చెప్పండి. అరే మీరు ఒక దొంగని తెచ్చి అక్కడ కమిషనర్గా పెట్టి ఈ మొత్తం ధరణి సమస్యలు మేము పరిష్కరిస్తామంటే ఎవడైనా నమ్మేది? ఎట్లా నమ్ముతాం? మీరు ఆయనను పెట్టింది దేనికోసం అంటే వెరీ క్లియర్గా మాకు క్లారిటీ ఉన్నది ఏంటంటే మీ వాళ్ళకి సంబంధించిన భూములు ఇప్పుడు ఒక వైపున బీఆర్ఎస్కి ఇంకొక వైపున కాంగ్రెస్కి ఇద్దరికి సంబంధించిన మిత్రులు ఎవరైతే ఉంటారో ఆ మిత్రులను సేవ్ చేయడానికి నవీన్ మిట్టల్ మాత్రమే అద్భుతంగా వైట్ ఇది వైట్ బ్లాక్ ఇది బ్లాక్ చేయగలుగుతాడు. ఈ తెలంగాణలో భూముల విషయంలో ఆయనకున్నంత పట్టు ఎవరికీ లేదు. అది మంచి కోసం వాడితే బాగానే ఉంటుండే, కానీ అది మంచి కోసం గతంలో వాడలే, ఇప్పుడు వాడే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన కబ్జాలు చేసింది కాబట్టి, ఆయన 100 కోట్లు సంపాదించింది కాబట్టి. హైకోర్టులో కంటెంప్ట్ కేసులు ఉన్నాయి ఆయన మీద. సో ఇది పెద్దగా మేము ఏదో అద్భుతం జరుగుతుందని అయితే మేము ఊహించట్లే. మీరు చేసిన పని ఏంటి రాగానే అంటే విదేశీ కంపెనీ చేతిలో కేటీఆర్ బినామీల చేతిలో ఉన్న ధరణి పోర్టల్ని తీసుకొచ్చి గవర్నమెంట్ చేతిలోకి తీసుకున్నారు. అదొక్కటే మార్పు సరిపోదు కదా, అదొక్కటి సరిపోదు కదా, న్యాయం జరగాల. తెలంగాణ అంటేనే భూమి, ఆ భూమి పేద ప్రజల చేతిలోకి పోవాలా. అట్లీస్ట్ మీ గవర్నమెంట్ అయినా టేక్ ఓవర్ తీసుకోవాలి కదా, ప్రజలకు మంచుడు తర్వాత ప్రభుత్వం అయినా వెనక్కి తీసుకోవాలి కదా. చెరువులు లేకుండా చేసి ఏది ఒక్క చెరువును కాపాడిన ఒక్క చెరువు చెప్పండి. ఒక్క చెరువు మీద మీరు ఏమైనా కార్యాచరణ స్టార్ట్ చేసినారా? ఇగో ఫలానా చెరువు దగ్గరికి మొత్తం మేము చర్యలు తీసుకుంటామని ఒక పని చేసినారా?